సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటంటే, సిఎస్ఎస్లో మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసి క్రియేట్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్తున్నాను. అంటే మనం హెచ్టిఎంఎల్లో కేవలం కంటెంట్ని రెడీ చేసుకుంటాం. ఐ మీన్ కంటెంట్ రాసుకోవడం మొత్తం హెచ్టిఎంఎల్లో చేసుకుంటాం. దాన్ని సిఎస్ఎస్లో స్టైలింగ్ చేస్తాం, అది మనకు తెలుసు. సో సిఎస్ఎస్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. సో దానికంటే ముందు మనం ఆల్రెడీ బార్డర్స్ గురించి తెలుసుకున్నాం. ఐ మీన్ డివ్ ఎలిమెంట్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఈ డివ్స్ కానివ్వండి లేదా వేరే ఏదైనా సూటబుల్ లేదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి, ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి లేదా ఇన్లైన్ ఎలిమెంట్స్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో నా ఉద్దేశం ఏంటంటే డిస్ప్లేడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయడం మనం ఆల్రెడీ స్టార్టింగ్ లెసన్స్లో నేను మీకు చూపించాను. అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం బ్యాక్గ్రౌండ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే బ్యాక్గ్రౌండ్స్లో మీరు ఇప్పటి వరకు ఓన్లీ కలర్ గురించే తెలుసుకున్నారు. ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నారు. ఓకే, లెట్స్ గో విత్ దట్. సో ఇక్కడ చూడండి, ఇంతకు మునుపు మనం రెడీ చేసినటువంటి డివ్ ఎలిమెంట్ ఇది. దాంట్లో 2 పారాగ్రాఫ్స్ని నేను ఇచ్చాను. యాక్చువల్లీ మనం ఇంతకు మునుపు వేరేలాగా చూసాం, అయినా కూడా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి. సో ఇదొక డివ్ ఎలిమెంట్, ఐ మీన్ ఇదొక డివ్ సెక్షన్లో నేను దీన్ని ఉంచాను. దీని లోపల 2 పారాగ్రాఫ్స్ ఉన్నవి. దానికి బార్డర్ అప్లై చేసాం, అలాగే మార్జిన్స్ అప్లై చేసాం, అలాగే ప్యాడింగ్ కూడా అప్లై చేసాం. ఓకే, సో ఇది ఇప్పటి వరకు ఐ మీన్ ఇక్కడ వరకు మీరు ఆల్రెడీ నేర్చుకున్న విషయాలే. అయితే ఇది రెడీగా ఉంది. సో ఈ డివ్ డాట్ స్టోరీలో మనం బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేద్దాం. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, ఈ 5 ప్రాపర్టీస్ కూడా మనం సిఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ని అప్లై చేయడానికి వాడేటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్. ఓకే, సో వీటి వాల్యూస్ ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ప్రాపర్టీస్ ఏంటండి? 5: బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. ఓకే, సో వీటిని ఉపయోగించి మనం మరి బ్యాక్గ్రౌండ్ని ఎలా అప్లై చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, షార్ట్ హ్యాండ్లో మీరు రాసుకోవాలనుకుంటే ఓన్లీ బార్డర్ అని రాశారు ఇక్కడ. జనరల్గా అయితే ఈ బార్డర్ అనేది మనం ఎలా రాస్తాం? బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. ఓకే, సో అలాగే మార్జిన్ అనుకోండి, మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్. సో ఇలా మనం 4 ప్రాపర్టీస్ని యూజ్ చేసి మార్జిన్ అనేది క్రియేట్ చేస్తాం. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. అలా మనం ప్యాడింగ్ని కూడా ఐ మీన్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో ఇక్కడ ఏంటంటే వాల్యూస్, ఇక్కడ కూడా వాల్యూస్, కానీ ఇక్కడ నంబరింగ్ సెక్షన్ ఆల్మోస్ట్ ఆల్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే కలర్ అనేది ఒక కంప్లీట్ వేరియబుల్ అనుకోవచ్చు, లేదా అదొక కంప్లీట్ డిఫరెంట్ ప్రాపర్టీ. అలాగే ఇమేజ్ కూడా ఒక డిఫరెంట్ ప్రాపర్టీ. కానీ ఈ రిపీట్ ఎక్కడ వాడాలి? కలర్గా, ఇమేజ్గా అంటే ఇమేజ్కి. ఓకే, సో రిపీట్ అనేది కలర్కి సంబంధం ఉండదు మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే కలర్ అప్లై చేస్తే కంప్లీట్గా అప్లై అయిపోతుంది.
కానీ ఇమేజ్ మాత్రం రిపీట్ని ఎందుకు వాడుతుందంటే దానికి సైజ్తో పని ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ సైజుని బట్టి రిపీట్ అవసరమా లేదా అనేది బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, లేదా మీరు డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఈ అటాచ్మెంట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎలా ఉంటుంది, సో ఇవి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఈ డివ్కి ఓకే దీనికి నేను బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను గ్రే ఇస్తున్నాను. చూడండి, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చాను. లేదా మార్చేస్తాను, గ్రీన్, చూడండి, లేదా బ్లూ, లేదా వైట్ డిఫాల్ట్గా తీసుకుంటున్నదే కదా. సో ఓకే, సో ప్రస్తుతానికి నేను గ్రీన్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ కూడా ఇక్కడ కనిపించే విధంగా ఉండాలి. సో నేను టెక్స్ట్ కలర్ని మార్చేస్తాను. సో అది బ్యాక్గ్రౌండ్ కలర్కి సంబంధం లేదు కదా, ఇక్కడ నేను పైన రాసేసుకుంటున్నాను. చూడండి, ఓన్లీ కలర్ అని చెప్పేసి ప్రాపర్టీని యూజ్ చేస్తే దాని అర్థం టెక్స్ట్ కలర్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది వైట్ ఇచ్చేస్తాను. ఓకే, క్లియరా? సో ఈ డివ్ ఎలిమెంట్కి మనం ఈ యొక్క డివ్ ఎలిమెంట్కి మనం డివ్ స్టోరీ అనేటువంటి డివ్ క్లాస్ ఉన్న క్లాస్ స్టోరీ నేమ్డ్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేసాం. సో ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేసాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం ఎంటర్ చేయొచ్చు అని ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను ఎంటర్ చేసి చూస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎంటర్ చేయాలంటే ఇది మీరు నేర్చుకోవాల్సిన విషయం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అనే ప్రాపర్టీకి మీరు వాల్యూని యూఆర్ఎల్ అని చెప్పేసి బ్రాకెట్స్ ఇచ్చేసి మధ్యలో డబుల్ కోట్స్లో మీ యొక్క యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలి. ఐ మీన్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ కావచ్చు, లేక ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ కావచ్చు, లేదా వెబ్ అడ్రస్ అయితే అది ఇంకా బెటర్. సో ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే ఈ ఓల్డ్ పేపర్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను. చూడండి, సో విత్ ఎక్స్టెన్షన్, సో జేపీజీ ఫైల్ కదా, జేపీజీ కూడా టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇది వరకు చూసాం ఆల్రెడీ, జేపీజీ. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే బ్యాక్గ్రౌండ్ పని చేయదు. సో చూడండి, సో ఇలా అప్లై అయ్యింది. సో అప్లై అయ్యింది, కానీ యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇలా ఉంది. సో కానీ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఇది దాని యొక్క సెంటర్ మాత్రమే కనిపిస్తుంది, కానీ టాప్ అండ్ బాటమ్ కనిపించట్లేదు. సో స్ట్రెచ్ అవ్వకుండా అలాగే ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క గీతలను బట్టి, ఐ మీన్ ఇక్కడ కట్ అయిపోయి అటాచ్ చేసినట్లుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ అనేది హారిజెంటల్గా రిపీట్ అయిందనేందుకు ఇదే నిదర్శనం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది రిపీట్ జరిగింది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ నేను నో రిపీట్లో పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ని
నెక్స్ట్ ప్రాపర్టీ అదే కదా. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది నేను నో రిపీట్, ఓకే. సో నో రిపీట్ ఇలా రాయాలన్నమాట, ఓకే. చూడండి, సో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాం కదా, ఈ గ్రీన్ అప్లై అయిన తర్వాత దానిపైన, ఓకే, దానిపైన మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. కానీ రిపీట్ అనేది నో రిపీట్లో పెడితే కనుక అదేమవుతుంది, ఆటోమేటిక్గా అది ఓన్లీ ఆ సైజ్ని బట్టి, ఐ మీన్ ఇమేజ్ సైజ్ని బట్టి అది కొంతే అప్లై అవుతుంది, ఓకే. సో అది కొంతే అప్లై అవుతుంది. అలాగే ఇప్పుడు అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో అటాచ్మెంట్ అండ్ పొజిషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డివ్కి మనం అటాచ్మెంట్, ఐ మీన్ ఇమేజ్కి మనం అటాచ్మెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయడం వల్ల మనకు తేడా అనేది పెద్దగా తెలియకపోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ బాడీ మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేసి ఈ అటాచ్మెంట్ అనేది ఎలా పనిచేస్తుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకే. సో ఇక్కడ చూడండి, నేను బాడీ మొత్తానికి ఇవ్వాలనుకుంటున్నాను. సో బాడీ స్టైలింగ్ చేసేటప్పుడు ఇలా రాసుకుంటాం కదా, ఓకే. సో సేమ్ బ్యాక్గ్రౌండ్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సేవ్ అనగానే ఇక్కడ అది మొత్తం రిపీట్ అయిపోయింది, ఓకే. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అప్లై అయింది. సో ఇక్కడ రిపీట్ అవుతుంది కదా, ఈ రిపీట్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పుడు, ఓకే. సో ఇక నేను నో రిపీట్ అనేది వాడుతున్నాను. సో నో రిపీట్ అనేది వాడినప్పుడు ఇది ఇక్కడ ఉండిపోతుంది. సో రిపీట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నాను కదా, చూడండి, రిపీటింగ్ అనేది 2 టైప్స్, ఒకటి హారిజంటల్ రిపీట్, ఒకటి వర్టికల్ రిపీట్, ఓకే. సో థర్డ్ టైప్ ఏంటంటే హారిజంటల్ అండ్ వర్టికల్ రిపీట్, ఓకే. సో 3 టైప్స్ అనుకోండి, నో ప్రాబ్లం, రైట్. సో హారిజంటల్గా, ఓన్లీ హారిజంటల్గా మాత్రమే అయ్యింది అనుకోండి రిపీటింగ్, చూడండి ఇక్కడ వరకు అయింది, రైట్. ఇది చిన్నగా చేసుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మనకు కనిపిస్తుంది, ఓకే. సో చూడండి, ఎందుకు ఇలాగే క్రియేట్ అయిందనంటే బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్కి తగినట్లుగా ఇది అమర్చబడింది, ఓకే. సో ఇక్కడ చూడండి, రిపీట్ అనేది 2 టైప్స్, ఫస్ట్, తర్వాత థర్డ్ టైప్ కూడా ఆ 2 టైప్స్ నుండి క్రియేట్ అవుతుంది, ఓకే. సో మీకు హారిజంటల్ రిపీట్ అవసరం అనుకోండి, మీరు రిపీట్ ఎక్స్ అనేది వాడండి, ఓకే. సో రిపీట్ ఎక్స్ అన్నారనుకోండి, హారిజంటల్గా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిపీట్ అవుతుంది, ఓకే. సో మీకు వర్టికల్ రిపీట్ అనేది అవసరం అనుకోండి, రిపీట్ వై అన్నారనుకోండి, సో వర్టికల్గా అది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, వర్టికల్గా రిపీట్ అయింది. మీకు హారిజంటల్ గాను వర్టికల్ గాను 2 టైప్స్ ఆఫ్ రిపీట్స్ అనేవి అవసరం అంటే ఎక్స్ వై అనేది ఇచ్చేయండి, ఓకే. సో ఇలా అది హారిజంటల్ గాను వర్టికల్ గాను రిపీట్ అవుతుంది. సో దీనికి మాత్రం మీరు రిపీట్ అనేది వాడనక్కర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్గా అది అదే తీసుకుంటుంది, ఓకే. సో ఎనీవేస్, ఇక్కడ చూడండి, మీరు పొజిషన్ అనేది మార్చాలంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇలా కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినప్పుడు దేని పొజిషన్ అని మారుస్తారు మీరు అంటే, మనం పొజిషన్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని మీరు మార్చాలని అనుకున్నట్లయితే 2 కండిషన్స్, ఒకటి ఆ బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మీరు అప్లై చేసిన మొత్తం బ్యాక్గ్రౌండ్ కంటే కూడా చిన్నదై ఉండాలి. సో ఇలా ఫిలప్ అయిపోయేలా ఉండకూడదు, అంటే ఈ సైజులో కంప్లీట్గా ఉందనుకోండి, దాన్ని మీరు మార్చలేరు కదా, దానికి పొజిషన్ ఎందుకు ఇంకా, ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ అది చిన్నదై ఉన్నట్లయితే దాన్ని నో రిపీట్లో ఖచ్చితంగా ఉంచాలి,
ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్ని నో రిపీట్లో పెట్టండి. అప్పుడు ఇది ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే దీని యొక్క అటాచ్మెంట్ అనేది పక్కన పెట్టండి, మనం దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది మార్చాలంటే మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఇదంతా కాదు, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే ఇది ఉన్నటువంటి పొజిషన్ని మీరు ఆలోచించినట్లయితే టాప్లో స్టార్ట్ అయింది, అలాగే లెఫ్ట్లో స్టార్ట్ అయింది. సో టాప్ లెఫ్ట్ అనమాట ఇది. ఓకే. సో టాప్ రైట్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ రైట్, ఓన్లీ స్పేస్ మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ. సో టాప్ రైట్ని మనం ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. ఆల్ రైట్. సో రైట్ బాటమ్ అంటే బాటమ్ రైట్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిందికి వచ్చేస్తుంది చూడండి. బాటమ్ రైట్ అనేది ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. సో ఇలా దీని యొక్క పొజిషన్ని మీరు బాటమ్ లెఫ్ట్ అన్నారంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. దీని యొక్క పొజిషన్ని మీరు సెంటర్ అని ఇంకా రకరకాలుగా ఇలా డిసైడ్ చేయవచ్చు అనమాట. ఓకే. బాటమ్ సెంటర్, బాటమ్ సెంటర్ టాప్. ఓకే. లేదా టాప్ సెంటర్ టాప్, బాటమ్ సెంటర్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, అలాగే ఇక్కడ వచ్చేస్తుంది. సెంటర్ సెంటర్ అన్నారనుకోండి సెంటర్లోకి వెళ్ళిపోతుంది. సెంటర్ అండ్ సెంటర్. ఓకే. సో సెంటర్ అండ్ సెంటర్ అంటే సెంటర్లో అప్లై అయిపోయింది. ఓకే. సో ఇక్కడ కూడా ఇమేజ్ కాబట్టి ఇది మీకు కనిపించట్లేదు అనమాట, ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ని మనం యూజ్ చేయాలంటే దాని యొక్క ప్రాపర్టీస్ కూడా మనం తెలుసుకోవాలి. దాని యొక్క వాల్యూస్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఈ పొజిషన్ గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇదొక డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై చేశారు, smiley.gif అనేది. అదేంటంటే ఇది ఆ డివ్ ఎలిమెంట్ అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేశారు, అలాగే బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్లో పెట్టుకున్నారు. మనం పొజిషన్ అప్లై చేయాలంటే డెఫినెట్గా అది నో రిపీట్లో ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూని చూడండి, టాప్ లెఫ్ట్. ఓకే. ఇది డిఫాల్ట్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఉంది. సో ఒకవేళ లెఫ్ట్ సెంటర్ చేస్తే అది ఇక్కడికి వచ్చేసింది, లెఫ్ట్ సైడ్లో సెంటర్లోకి. ఓకే. సో అలాగే లెఫ్ట్ బాటమ్ ఇక్కడ చూడండి, ఇది కూడా చేంజ్ అవుతుంది. ఓకే. సో రైట్ టాప్, రైట్ సెంటర్, రైట్ బాటమ్, సెంటర్ టాప్, సెంటర్ సెంటర్, సెంటర్ బాటమ్. ఓకే. సో 50% 50% ఇలా పర్సంటేజ్లలో కూడా మనం ఇవ్వచ్చు. 25 75%. ఓకే. అలాగే 10 పిక్సెల్స్ అండ్ 200 పిక్సెల్స్. ఓకే. 50 పిక్సెల్స్ అండ్ 50 పిక్సెల్స్. ఇక్కడ ఇనీషియల్ అంటే ఇది కూడా లెఫ్ట్ టాప్ అంటే ఇది కూడా డిఫాల్ట్ వాల్యూ అనమాట. సో ఇలా ఒక్కో వాల్యూని బట్టి దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ని మీరు ఒకసారి రాసుకొని అప్లై చేసి చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీకి వాల్యూస్గా. ఓకే. ఇవన్నీ రాసుకోండి. లెఫ్ట్ టాప్, లెఫ్ట్ సెంటర్, లెఫ్ట్ బాటమ్ ఇలా. ఓకేనా. సో ఇప్పుడు మనం పొజిషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ డివ్ ఎలిమెంట్లో ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని రిపీట్ అనేది అప్లై చేసేస్తాను. ఓకే. సో అప్పుడు ఇది చాలా చక్కగా కనిపించడం జరుగుతుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు
నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కి ఈ చిన్న బ్యాక్గ్రౌండ్ కాకుండా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, అంటే దీనికి సైజ్కి సరిపడే విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ని అప్లై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అప్పుడు ఏం తీసుకుంటానంటే ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటాను. సో ఇలా మీరు పేజ్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే నా సజెషన్ ఏంటంటే హెచ్డి బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను హెచ్డి బ్యాక్గ్రౌండ్ దాని యొక్క నేమ్ అండ్ విత్ ఎక్స్టెన్షన్ అనేది నేను ఎంటర్ చేశాను. సేవ్ చేసినట్లయితే ఇట్లా. ఓకే, సో దాన్ని నో రిపీట్లో పెట్టాను. ఓకే, ఇక్కడ రిపీటింగ్ అనేది అవసరం కూడా లేదు, ఎందుకంటే పూర్తిగా అది ఫిలప్ అయింది కూడా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఇక్కడ అక్కర్లేదు కూడా. ఓకే, సో రిపీటింగ్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే మీకు అది బ్యాక్గ్రౌండ్ పూర్తి స్థాయిలో సరిపోయినప్పుడు ఇంకా రిపీటింగ్ అనేది అవసరం ఏముంది. ఓకేనా, సో ఇప్పుడు మనం అటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం. అటాచ్మెంట్లో నేను మీకు ఇప్పుడు రెండు ప్రాపర్టీ వాల్యూస్ గురించి చెప్పబోతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కదా, అటాచ్మెంట్. ఓకే, సో ఈ ప్రాపర్టీకి 2 వాల్యూస్ అనేవి నేను మీకు చెప్తాను. ఒకటి డిఫాల్ట్ వాల్యూ అయినటువంటి స్క్రోలింగ్. ఓకే, సో చూడండి, ఇది డిఫాల్టే అయినప్పటికీ కొంత మార్పుని తీసుకొస్తుంది. ఎందుకు అంటే చూడండి, ఇది తీసేస్తే ఓకే, సో ఇది ఉన్నా తీసేసిన మార్పు అనేది ఏం లేదు. మార్పు ఎందుకు ఉండదు, ఎందుకంటే ఇది డిఫాల్ట్ వాల్యూ అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోలింగ్ అనేది ఒక ఆప్షన్ నేను చెప్పాను అటాచ్మెంట్. సో ఇది డిఫాల్ట్ వాల్యూ, మనం ఎంటర్ చేసినా చేయకపోయినా ఇదే నడుస్తుంది. ఓకే, సో సెకండ్ వాల్యూ ఏంటంటే స్క్రోలింగ్ ఆపేయాలి. అంటే మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ అనే వాల్యూని వాడాలి. ఓకే, సేవ్ చేసినాక సో ఇప్పుడు చూడండి, చూసారా, సో జరుగుతున్న చేంజ్ ఏంటనేది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ దీంతో పాటుగా వెళ్తుందా, వెళ్ళట్లేదు. చూడండి, తేడా గమనించాలి. అంటే ఎక్స్ట్రా డేటా ఉన్నప్పుడు మనం స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం దాంతో పాటు స్క్రోల్ అవ్వదు. ఓకేనా, సో ఇక్కడ స్క్రోల్ అనేది పెట్టినప్పుడు స్క్రోల్ అవుతుంది మళ్ళీ. చూడండి, సో ఇప్పుడు స్క్రోల్ అవుతుంది దాంతో పాటుగా, అవుతుందా లేదా. సో ఇక్కడ గమనించండి, కావాలంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి, సో ఫిక్స్డ్ అనేది వాడామనుకోండి, దీన్ని రీలోడ్ చేయాలి. ఓకే, సో దీంతో పాటు స్క్రోల్ అవ్వట్లేదు. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయవచ్చు. ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇక్కడ చూడాలనుకుంటే ఏం చేయాలి, దీన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం అప్లై చేయడం నేర్చుకున్నాం. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేయడం నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అప్లై చేసాం. అలాగే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ని హారిజంటల్గా రిపీట్ చేయాలంటే దాని వాల్యూ ఏం పెట్టామండి, రిపీట్ ఎక్స్. ఓకే, వర్టికల్గా అయితే రిపీట్ వై అని పెట్టాం. అలాగే 2 సైడ్స్ అంటే హారిజంటల్లీ అండ్ వర్టికల్లీ మీరు దాని రిపీటింగ్ కోరుకున్నట్లయితే రిపీట్ XY అని చెప్పేసి పెట్టవచ్చు. అయితే ఆ రిపీట్ XY అనేది మనం వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది డిఫాల్ట్ వాల్యూ. అలాగే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని స్క్రోల్ చేయాల్సిన అవసరం మనకు పడింది. సో ఫిక్స్డ్ అనేది పెట్టినప్పుడు దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ అనేది స్క్రోలింగ్ అవ్వదు. ఓకే, పేజ్తో పాటుగా స్క్రోల్ అవ్వదు. అదే మనం స్క్రోల్లో
పెట్టినా లేదా అసలు ఈ అటాచ్మెంట్ అనే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే వాల్యూని ప్రాపర్టీని మనం యూజ్ చేయకపోతే అది ఆటోమేటికల్లీ స్క్రోల్ ఆప్షన్ని డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఏంటి? బ్రౌజర్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని మనం యూజ్ చేయాలంటే 2 కండిషన్స్ అనుకున్నాం. ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అది ఒరిజినల్ మనం మన స్పేస్ ఏరియాకి అది దానికంటే చిన్నదిగా ఉండాలి. ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ని అప్లై చేసినప్పుడు అది ఇంతే ఉంది. ఓకే. లేదా ఇందాక మనం చూసినటువంటి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని చూసినటువంటి స్మైలీలో, ఓకే, స్మైలీ డాట్ జిఫ్ మనం చూసాం కదా కంప్లీట్ పొజిషన్స్. సో అలా పొజిషన్ని మనం యూజ్ చేయాలంటే అలా చిన్నదిగా ఉండాలి. ఓకే. అలాగే రెండో కండిషన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేది నో రిపీట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేటువంటి ప్రాపర్టీని లేదా సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేయగలుగుతామని తెలుసుకున్నాం. అలాగే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది టాప్ లెఫ్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుందని తెలుసుకున్నాం. టాప్ రైట్, సెంటర్ సెంటర్, సెంటర్ రైట్, లెఫ్ట్ సెంటర్, ఇలా రకరకాల విధాలు మనం వాల్యూస్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్లో ఉంటాయని తెలుసుకున్నాం. సో వాటిని పర్సంటేజ్లో చూసాం. అలాగే పిక్సెల్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని మార్చొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.